హలో ఎవ్రీవన్. నా పేరు డాక్టర్ కృష్ణ తులసి అండి. నేను కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ అట్ నక్షత్ర హాస్పిటల్ అల్కాపురి. ఇవాళ నేను మీతో అనీమియా అనే ఒక డిసీజ్ గురించి కాసేపు మాట్లాడతాను. అనీమియా అంటే రక్తహీనత. రక్తహీనత అనేది ఒక మనిషికి ఎందుకు వస్తుంది? రక్తహీనత అని ఒక మనిషిలో ఎలా గుర్తిస్తాము అంటే ఆ హీమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది తన వయసుకి, తన సెక్స్‌కి ఉండే వాల్యూ కన్నా తగ్గి ఉండడాన్ని రక్తహీనత అంటాము. అయితే ఏ మనిషికైనా బై బర్త్ బ్లడ్ అండ్ హీమోగ్లోబిన్ ప్రాపర్‌గా ఉంటుంది. కానీ అనీమియా ఎందుకు వస్తుంది అనేది మనం ఆలోచించాలి. అనీమియాలో చాలా కాజెస్ ఉన్నాయండి. ముఖ్యంగా 2 విధాలుగా డివైడ్ చేస్తాము. ఎలా అంటే ఫస్ట్ ఈజ్ ప్రొడక్షన్. అంటే బోన్ మ్యారోలో సెల్ ప్రొడ్యూస్ అయ్యేటప్పుడు ఏమన్నా డిఫెక్ట్ ఉందా? లేదా లాస్. ప్రొడక్షన్ బాగానే ఉండి ఎక్కడన్నా లూజ్ అన్నా అవుతుండాలా. సో దీన్ని బట్టి మనము అనీమియాని ఎట్లా విభజించవచ్చు అంటే బ్లడ్ లాస్ వల్ల అయ్యే అనీమియా ఒకటి, ప్రొడక్షన్ లాస్ వల్ల అయ్యే అనీమియా ఒకటి. ప్రొడక్షన్ లాస్ సెల్ ఫార్మేషనే డిఫెక్ట్ అవుతుంది. అంటే ఒక కణం, ఒక ఎర్ర రక్త కణం పుట్టినప్పుడు దాని షేప్ కానీ, సైజు కానీ, మార్ఫాలజీ కానీ సరిగా లేకపోవడం వల్ల ఆ రిలీజ్ అయిన రెడ్ బ్లడ్ సెల్ ఏదైతే ఉంటుందో అది మనకి బ్లడ్‌లో యూజ్ లేకుండా ఇమ్మీడియేట్ డెత్ అయిపోతుంది. సో దీనివల్ల మనకి తగ్గుతుంది. సో బ్లడ్ లాస్, అక్యూట్ బ్లడ్ లాస్ అండి. అక్యూట్ బ్లడ్ లాస్ అంటే సమ్ మేజర్ ట్రామా, ఏదైనా యాక్సిడెంట్‌లో పోవడము, లేదంటే ఏదైనా బ్లీడింగ్ మానిఫెస్టేషన్స్ ఉండడము, లేదంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ, పోస్ట్‌పార్టమ్ లాస్ అంటామండి. అలా అయి ఉండొచ్చు. క్రానిక్ లాస్ అని ఉంటుంది. క్రానిక్ లాస్ అంటే పొట్టపేగులో ఎక్కడన్నా అల్సర్ లాగా ఉండడము, తర్వాత మోషన్ వెళ్ళే దగ్గర పైల్స్ లేదా ఫిషర్ లాగా రావడము, లేదా హుక్వామ్ ఇన్వెస్టిగేషన్ అంటాము. అంటే ఈ హుక్వామ్స్ ఉండడము, అది మన బ్లడ్‌ని సక్ చేయడము, అలా క్రానిక్‌గా బ్లడ్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇది పేషెంట్ యొక్క బ్లడ్ లాస్ వల్ల జరిగే ఇబ్బంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు. తనకి అనీమియా ఉందా లేదా అని తను ఎలా తెలుసుకోవాలి? అంటే డాక్టర్‌ని రీచ్ అవ్వాలి అంటే తనకి ప్రాబ్లమ్ ఉందని ఐడెంటిఫై చేసుకోవాలి. ఇన్ జనరల్‌గా అనీమియా యొక్క లక్షణాలు ఏంటి అంటే ఒక మనిషికి తొందరగా అలసిపోవడం, ఈజీ ఫటిగబిలిటీ అంటాము, డిజినెస్, కళ్ళు తిరిగినట్టుగా అనిపించడము, నడుస్తుంటే ఆయాసం రావడము, తర్వాత కాళ్ళు చేతులు తిమ్మిరిలాగా పట్టడము, ఆ తర్వాత హెడేక్ రావడము, అండ్ ఇచ్చింగ్స్ అవ్వడం బాడీలో అక్కడక్కడ. లేటర్ డేట్‌లో దే డెవలప్ ఎ థింగ్ కాల్డ్ యాస్ పికా. అంటే ఈ బలపాలు తినడము, తర్వాత బియ్యం తినడం లాంటిది చేస్తుంటారు. సో పేషెంట్ ఒక డాక్టర్ దగ్గరికి అనీమియా తనకి ఉందని తెలియకముందు టప్పుడు చెప్పే సింప్టమ్స్ ఏంటి అంటే, సార్ నేను లేస్తుంటే నాకు కళ్ళు తిరుగుతున్నాయి, నడుస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి, లేదంటే నాకు బాడీ అంతా దురదలొస్తున్నాయి, బాడీ పెయిన్స్ వస్తున్నాయి, ఇచ్చింగ్ వస్తుంది, తొందరగా అలసిపోతున్నాను, ఇలా చెప్పుకొస్తారు. సో ఇది మేము చూసినప్పుడు పేషెంట్ యొక్క సింప్టమ్స్‌ని మేము ఐడెంటిఫై చేస్తాము. లైక్ మన ఐలో చూస్తాము బ్లడ్ పర్సెంట్ ఎంత తగ్గింది అని, అలాగే వేళ్ళల్లో చూస్తాము, చెవు మీద చూస్తాము, ఓరల్ మ్యూకోసా నోట్లో చూస్తాము. దీన్ని బేస్ చేసుకొని పేషెంట్‌కి ఫర్దర్‌గా ఏ విధంగా డివైడ్ చేయాలనేది చూసి అనీమియాకి గల కాజ్‌ని కనుక్కుంటాం. ప్రొడక్షన్ డిఫెక్ట్ లేదా లాస్. దీన్ని మనం కనుక్కున్న తర్వాత అనీమియా ఈజ్ ట్రీటెడ్ విత్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్స్ అండి. అది కాకుండా సెల్ డిఫెక్ట్ ఏమన్నా ఉంటే దానికి తగినట్టుగా మళ్ళీ చేసుకుంటూ పోవడం. సమ్‌టైమ్స్ విటమిన్ బి12 డెఫిషియన్సీ, ఫోలేట్ డెఫిషియన్సీ వల్ల కూడా అనీమియా వస్తుంది. దాన్ని మ్యాక్రోసైటిక్ అనీమియా అంటాము. అది కరెక్ట్ చేయాలి అంటే మనము విటమిన్ బి12 సప్లిమెంట్స్ ఇవ్వాలి అండ్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ ఇవ్వాలి. సమ్‌టైమ్స్ మైక్రో అండ్ మ్యాక్రో అంటే 2 విధాలుగా ఒక అనీమియా ఉంటుంది. దాన్ని డైమార్ఫిక్ అనీమియా అంటాము. దీంట్లో బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్‌తో పాటు విటమిన్ బి12 అండ్ ఫోలిక్ యాసిడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ ఇస్తామండి. సో సమ్‌టైమ్స్ అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్‌గా జాండీస్ వస్తుంది. కళ్ళంతా పచ్చబడతాయి, యూరిన్ పచ్చబడుతుంది. దేనివల్ల వచ్చింది అనేది ఆలోచిస్తారు. సమ్‌టైమ్స్ అనీమియాలో హీమోలైటిక్ అనీమియాస్ అంటాము. దాంట్లో జాండీస్‌తో పాటు బ్లడ్ తగ్గుతూ వస్తుందండి. దాన్ని మనం గుర్తించగలిగి అగ్రెసివ్‌గా ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. మీకు అనీమియా ఉందని మీకు అనిపించినప్పుడు డాక్టర్‌ని సంప్రదించి కావాల్సిన టెస్టులు చేయించుకొని దాని తర్వాత డాక్టర్ ఎలా చెప్తే అలా ఫాలో అవ్వడం బెటర్ ఉంటుందండి. జనరల్‌గా ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలండి. ఐరన్ రిచ్ ఫుడ్ అంటే ఏముంటుంది?
ముఖ్యంగా మనకి బెల్లం ఒకటి, నువ్వులొకటి, బీట్రూట్, క్యారెట్ అంటే ఇంట్లో ఉండే చిట్కాలు. ఇవన్నీ మీరు ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. ఇవన్నీ తగ్గించుకోవడానికి అనీమియాకి. అలాగే మాక్రోసైటిక్ అనీమియా ఉంది. విటమిన్ బి12 డెఫిషియన్సీ ఉందనుకోండి. బి12 అనేది మన బాడీలో ఫార్మ్ అవ్వదు. అది మనం బయట యానిమల్ సోర్స్ నుంచి తీసుకోవాలి. యానిమల్ ప్రొడక్ట్స్ తీసుకోవడం వల్ల బి12 డెఫిషియన్సీ తగ్గడము. సమ్‌టైమ్స్ ఆల్కహాలిక్స్‌కి కూడా బి12 డెఫిషియన్సీ తగ్గుతుందండి. అలాంటి వాళ్ళని కూడా గుర్తించి మనం బి12 లెవెల్స్ ఎప్పటికప్పుడు చేయించుకుంటూ అవసరమైతే ఐవీ కరెక్షన్స్ అంటాము. అంటే ఇంజెక్షన్ ద్వారా విటమిన్ బి12ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫోలిక్ యాసిడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. యానిమల్ ప్రొడక్ట్స్ తీసుకుంటూ ఆ విధంగా ఇందాక చెప్పినట్టుగా ఐరన్ డెఫిషియన్సీ కోసం కొంచెం బెల్లము, నువ్వులు ఇవన్నీ తినుకుంటూ ఇంట్లో ఉండే అనీమియాని ట్రీట్ చేసుకోవచ్చు. అయితే అనీమియా లెవెల్స్ <8, <7 ఉంటే మాత్రం తప్పకుండా డాక్టర్‌ని సంప్రదించి, ఆ తర్వాత ఏం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి అనేది డాక్టర్ ఒపీనియన్ తీసుకోండి. ఒకవేళ ఇందాక చెప్పినట్టుగా మీకేదైనా లక్షణాలు ఉన్నాయి అంటే డెఫినెట్‌గా నన్ను సంప్రదించగలరు. నా పేరు డాక్టర్ కృష్ణ తులసి అండి. నేను జనరల్ ఫిజిషియన్‌ని. నక్షత్ర హాస్పిటల్ అల్కాపురి స్వాగత్ గ్రాండ్ హోటల్ ఎదురుగా ఉన్న హాస్పిటల్‌లో పొద్దున్న 9 నుంచి మధ్యాహ్నం 3 వరకు అవైలబుల్ ఉంటాను. దయచేసి మీకేదైనా ఇబ్బంది కలిగితే నన్ను సంప్రదించండి. నమస్కారం.